ప్రైజ్ ద లార్డ్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. సర్వోన్నతిని కృప అనే కార్యక్రమాన్ని వీక్షిస్తూ దేవుని మాటలు ఆలకిస్తున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు, శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ ఆదివారము ప్రభు మన కొరకిస్తున్నటువంటి వాగ్దానం ఆది కాండము 28వ అధ్యాయము 19వ వచనము. మరియు అతడు ఆ స్థలమునకు బేతేలను పేరు పెట్టెను. దేవుని నామానికే మహిమ కలుగును గాక. ప్రియ దేవుని జనాంగమా, ఇప్పుడు చదివినటువంటి మాటలో ఒక స్థలానికి యాకోబు ఈ పేరు పెట్టడం మనం చూస్తూ ఉన్నాం. బేతేలు అనేటువంటి పేరుకి అర్థం ఏమిటనంటే దేవుని మందిరం. అసలు దేవుని మందిరం అని పేరు ఎందుకు పెట్టాడు? అతడు ఆ స్థలములో పడుకొని ఉన్నప్పుడు కలలో దేవుని యొక్క ప్రత్యక్షత అతనికి కలిగింది. ఎప్పుడైతే దేవుని యొక్క ప్రత్యక్షత ఆ స్థలములో అతడు పొందుకున్నాడో అక్కడ ఆ స్థలానికి యాకోబు బేతేలు అనేటువంటి పేరును పెట్టాడు. కాబట్టి దేవుని యొక్క మందిరంలో దేవుని యొక్క ప్రత్యక్షత కలుగుతుంది. ప్రియ సహోదరి సహోదరులారా, అయితే అప్పటి కాలమందు యాకోబు ఆ స్థలానికి దేవుని మందిరముగా పేరు పెడితే ఇప్పటి కాలమందు దేవుని మందిరం ఏమిటి అని బైబిల్ గ్రంథంలో మనం చూస్తే, బైబిల్ గ్రంథంలో మత్తయి సువార్త 18వ అధ్యాయము 20వ వచనంలో దేవుని యొక్క వాక్యం చెబుతూ ఉంది, ఇద్దరు ముగ్గురు ఎక్కడైతే నా నామమును కూడి ఉంటారో వారి మధ్యలో నేను ఉంటానని ప్రభు చెబుతూ ఉన్నారు. అంటే ఈనాడు దేవుని యొక్క మందిరం అంటే దేవుని యొక్క పిల్లలే దేవుని మందిరం. కాబట్టి బేతేలులో యాకోబునకు దేవుని యొక్క ప్రత్యక్షత కలిగింది. అప్పుడు అతడు ఒంటరిగా ఉన్నాడు. ఆ సమయంలో ఒంటరిగా ఉన్నటువంటి ఆ వ్యక్తితో దేవుడు అంటూ ఉన్నాడు, నేను నీకు తోడుగా ఉంటానని అన్నాడు. ఇంకా మనం చూస్తే నేను నిన్ను ఆశీర్వదిస్తానని, నేను నిన్ను బలపరుస్తానని, నిరాశలో నిస్పృహలో ఉన్నటువంటి యాకోబుకి దేవుని యొక్క ప్రత్యక్షత ద్వారా ఎంతో సమాధానము, ఆదరణ కలిగింది. కాబట్టి ఈనాటి కాలమందు దేవుని యొక్క మందిరమైన దేవుని యొక్క పిల్లల మధ్య, అనగా చర్చిలో దేవుని యొక్క పిల్లలు ఉండడం ద్వారా దేవుని యొక్క ప్రత్యక్షత దేవుని పిల్లలకు కలుగుతూ ఉంది. నీవు నిరాశలో ఉన్నప్పుడు దేవుడు నీతో మాట్లాడతాడు. నీ కష్టస్థితిని ఆయన ఎరిగి ఉన్నటువంటి దేవుడై ఉన్నాడు గనుక నీకున్నటువంటి కష్టస్థితిని ఆయన మార్చగలిగిన దేవుడై ఉన్నాడు. దేవుని యొక్క మందిరంలో గొప్ప కార్యాల ద్వారా నిన్ను లేవనెత్తుతాడు. నీకు కలిగినటువంటి ప్రతి పరిస్థితుల్లో కూడా నేనున్నాననేటువంటి ధైర్యాన్ని నీకు కలగజేస్తాడు. కాబట్టి అప్పటి కాల పరిస్థితులు ఆ స్థలానికి బేతేలు అని పేరు పెట్టాడు యాకోబు. దేవుని యొక్క సంఘమే దేవుని మందిరం. మనమందరము కూడి ప్రార్థించి ఆరాధిస్తే మన మధ్యలోనే ఆయన మందిరాన్ని, ఆయన సన్నిధిని తోడయించి నడిపించునుగాక. ఆమేన్. ప్రార్థన. సర్వకృపానిదగిన తండ్రి, నీకు స్తోత్రాలు. ఇదిగో నాయనా, ఈ దినాన మీరిచ్చిన ఈ వాగ్దానాన్ని బట్టి మేము ప్రార్థిస్తున్నాం. ఎంతమంది అయితే ఈ మాటలు ఆలకిస్తున్నారో ప్రతి ఒక్కరి జీవితంలో ఈ వాగ్దానాన్ని నెరవేర్చి, అయ్యా ప్రతి ఒక్కరు హృదయంలో నీ సన్నిధిని తోడుగా ఉంచి బలపరిచి స్థిరపరిచి వారికి ఉన్నటువంటి అక్కర్లన్నీ కూడా మీరు తీర్చమని నజరేడైనటువంటి యేసుక్రీస్తు నామం పేరట ఈ ప్రార్థన ద్వారా అడిగి పొందుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్.